నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీషోలో తీసుకున్న మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి, సూపర్ గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కంచి స్టైల్ పట్టు శారీ అండి. జ్యువెలరీ కూడా ఉన్నాయి. ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను. సూపర్ క్వాలిటీలో వచ్చే జ్యువెలరీ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా వరకు ఇప్పుడు జడావ్ కుందన్ అనేది చాలా హై ప్రైస్ ఉంటుందండి. సో చాలా మంది ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో జడావ్ కుందన్ ప్యాటర్న్స్ కోసం చూస్తున్నారు అనమాట. సో అందుకే ఇప్పుడైతే మనకి జడావ్ కుందన్ రెప్లికా అని చెప్పొచ్చు. సో చూడండి, జడావ్ కుందన్ లాస్ట్ టైం కూడా నేను ఒక మంచి నెక్ పీస్ చూపించాను. కెంపులు పచ్చలు స్టోన్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. అవి కాకుండా కుందన్స్ అనేవి ఇంకా హై ప్రైస్ అండ్ ఎక్కువ గోల్డ్ వాటిలో యూస్ చేసేవి. అవి కుందన్స్ లో మనకి రెప్లికా కుందన్స్ అనమాట. సో ఒరిజినల్ కుందన్స్ నార్మల్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీలో కూడా హై ప్రైస్ ఉంటాయి. సో ఇదే హై ప్రీమియం క్వాలిటీ అనుకోండి 4000 అలా ఉంటుంది. సో అది కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంది సర్చ్ చేస్తున్నారు అనేసి ఈ ప్యాటర్న్ లో అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి కుందన్స్ లో కొంచెం కుందన్ రెప్లికా, అసలు డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా డిఫరెన్స్ తెలుస్తుంది రెండు ఒరిజినల్ కుందన్ కి దీనికి. ఇవి కూడా అంతే లుక్ ఉంటాయి, అంతే బాగున్నాయి. సో చూడండి, మంచి యాంటిక్ పాలిష్ లో బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట. సో ఇలా పులిగోరు స్టైల్ గా వచ్చేసి కింద గ్రీన్ పెద్ద స్టోన్ వచ్చి ఎంత బాగుంది చూడండి. సైడ్ కి వచ్చేసరికి మనకి ఇలా కాసులు హారం లాగా ఇలా అయితే వస్తుంది చూడండి. మీకు చాలా దగ్గరగా నీట్ గా చూపిస్తున్నాను. సో చూడండి, క్లియర్ రివ్యూ అనేది మీకు లాంగ్ వీడియోలోనే అర్థమవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఈ కాసులు కూడా చూడండి ఎంత థిక్ గా వచ్చాయో, లావుగా వచ్చాయి అనమాట. సో మరి అంటే లైట్ వెయిట్ లో అలా ఊగిపోయేలాగా ఏముండవు, మంచి వెయిట్ ఉంటాయి. అండ్ మంచి క్వాలిటీలో ఎప్పుడైనా కాస్త వెయిట్ గానే వస్తే బాగుంటుంది అనమాట. సో నక్షి లుక్ కూడా అంత బాగా కనిపిస్తుంది. వీటికి వచ్చిన బుట్టాలు మాత్రం నాకైతే చాలా బాగా నచ్చాయి. సో చూడండి, బుట్టాలు అయితే చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి. సో నాకైతే ఈ బుట్టాలలో ఈ కింద ఈ పర్ల్స్ కూడా, పర్ల్ సైజ్ కానీ బుట్టా సైజ్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట. ఈ బుట్టా సైజ్ రెగ్యులర్ గా ఎలాంటి వాళ్ళైనా పెట్టుకోవచ్చు. సో చాలా పర్ఫెక్ట్ గా అందరికి హెల్ప్ అవుతుంది. ఈ పైన స్టడ్ షేప్ కూడా చూడండి, మంచి డిఫరెంట్ గా స్క్వేర్ షేప్ వచ్చి కింద బుట్ట, మళ్ళీ పైన ఇదిగోండి కుందన్స్ అక్కడక్కడ కుందన్స్ బ్యాక్ దాకా మొత్తం అన్నిట్లో ఇలా కుందన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ కింద పర్ల్స్. ఓకే, ఇట్స్ ఏ వెరీ గుడ్ పీస్ అండి, చాలా బాగుంది. మనకి మీషోలో మనకి ఈజీ రిటర్న్స్ పాలసీ కూడా ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే మీరు ట్రై చేయొచ్చు, మనకు స్టాక్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ట్రై చేయండి. సో దట్ ఏంటి అంటే మీకు మరీ నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు, కానీ చూసిన తర్వాత ఎవరైతే రిటర్న్ చేయరు, అంత బాగా వస్తుంది ప్రోడక్ట్ అయితే. సో కాకపోతే ఆ పాలసీ అయితే ఉందో ట్రై చేయొచ్చు. మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత అదే తీసుకోవాల్సింది అనుకుంటే కష్టం. బికాస్ చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో జడావ్ కుందన్ కోసం చూస్తున్నారు. సో చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూడండి, కాసు అనేది ఎంత నీట్ గా హెవీ లుక్ తోటి అయితే వచ్చిందో. అండ్ ఈ ఫ్రంట్ లో కూడా మంచి యాంటిక్ పాలిష్. అండ్ ఇక్కడ అంతా కూడా జడావ్ కుందన్. దిస్ బుట్ట నాకైతే బుట్టలు ఇంకా బాగా నచ్చాయి అసలు. ఈ ప్యాటర్న్ లో కూడా ఇంకా కనిపిస్తే నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో మనకైతే ఇది చాలా మంచి ప్రైస్ లో అవుతుంది. ఎప్పుడైనా సేల్స్ అలాంటి టైం ఉంటుంది కదండి, అలాంటి టైంలో లేదా నోటిఫై పెట్టుకొని ట్రై చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ వచ్చేసి జడావ్ కుందన్స్ లోనే ఇవి వచ్చేసేమో ఒరిజినల్ జడావ్ కుందన్స్. మీకు చూపిస్తాను నేను ఒరిజినల్ జడావ్ కుందన్స్. ఇదిగోండి, ఇవి ఒరిజినల్ జడావ్ కుందన్స్. ఒరిజినల్ ఇన్ ద సెన్స్ మనకు హై ప్రీమియం క్వాలిటీలో యూజ్ చేస్తారు కదా, ఆ జడావ్ కుందన్. అండ్ మంచి సన్న లైన్ ఆఫ్ బ్లాక్ బీట్స్ లో వచ్చింది, మంచి సన్న లైన్ ఆఫ్ బ్లాక్ బీట్స్. ఈ బ్లాక్ బీట్స్ డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, చిన్న ఈ సన్న లైన్ ఆఫ్ బ్లాక్ బీట్స్ హెవీ లుక్ తీసుకొస్తాయి. అండ్ వీటికి ఇట్లా జడావ్ కుందన్ ఉండడం వల్ల చాలా హెవీ లుక్ వస్తాయి. సింపుల్ జ్యువెలరీ బట్ వెరీ గుడ్ లుక్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఈ ప్రైస్ లో అయితే జనరల్ గా బయట అయితే రాదు ఈ కుందన్స్ ఇలా వచ్చిన. మీకు ఈ కుందన్స్ చూపిస్తా చూడండి, బ్యాక్ పాలిష్ చూడండి. కుందన్స్ అనేవి సన్నగా ఇట్లా స్టోన్స్ కాదు, మంచిగా ఇలా వస్తాయి అనమాట. ఓకే, సో చూడండి, బ్యాక్ కుందన్స్ లుక్ తెలుస్తుందా మీకు? పాలిష్ కానివ్వండి, వాటి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సన్న బ్లాక్ క్రిస్టల్స్ అనమాట, బ్లాక్ ఇవి షైన్ కూడా వస్తున్నాయి. క్రిస్టల్స్ చూడండి, ఇలా షైన్ వస్తున్నాయి. సో మంచి క్వాలిటీలో వచ్చాయన్నమాట. అస్సలు మిస్ అవ్వకండి, చాలా మందికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ బ్లాక్ బీడ్స్ చాలా మందికి డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఈ సన్న బ్లాక్ బీడ్స్ బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ జ్యువెలరీ కాకపోయినా ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది. అది హైనెక్ అయిపోయింది చూపిద్దామంటే. సో చూడండి, ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ నేను ప్రీవియస్ గా వేరే టైప్ ఆఫ్ పర్ల్స్ లో చూపించాను. ఇప్పుడు మనకి మళ్ళీ ఇలా దగ్గరగా 2 లైన్స్ అయితే వచ్చిందనమాట. కొంచెం ఇక్కడ నీట్ గా రాలేదు, బట్ ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ కి మనకి జనరల్ గా దొరకదు.
ఇదిగోండి వెనక వైపు క్వాలిటీ ఎలా ఉందో చూడండి, చూసారా? అండ్ ఇదిగోండి ఫ్రంట్ లో ఇలా అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఇంత పెద్ద చైన్ వచ్చింది. సో చైన్ ఓకే, దీని హుక్కే రాలేదు. ఓకే, చైన్ అయితే వచ్చింది. మనం కావాలంటే నేను డోరీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే వస్తుంది. హుక్ రాలేదు, కానీ హుక్ పట్టదు. దీన్ని తీసి నేను హుక్ ఏదైనా యాడప్ చేసుకోవాలి. సో ఇంత చైన్ వస్తుంది కాబట్టి మనం కావాలంటే తీసి చిన్నగా నెక్ దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. నెక్ దగ్గరగా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. బాగుంటుంది. సింపుల్ గా పిల్లలకి వేయడానికి కూడా చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు మాత్రం లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. పిల్లలకి పెడుతున్నాము అన్నప్పుడు సో వీటికి చిన్న ఇయర్ రింగ్స్ వస్తే కూడా బాగుంటుంది కదా. సో అలా వీటికి విత్ ఇయర్ రింగ్స్ అనమాట, విత్ స్టడ్స్. ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. సో పిల్లలకి మాత్రం చాలా హాయిగా పెట్టచ్చు. నిండుగా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ లో మొత్తం ఇలా కుందన్స్ గ్రీన్ బీచ్ ఇలా వస్తే చాలా నిండుగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటది. నచ్చిన వాళ్ళు లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి మీషోలో. నేను లింక్స్ లో ఇది ఒక్కటే కాకుండా ఇలాంటి ప్యాటర్న్ లో నాకు కనిపించినవన్నీ కూడా షేర్ చేస్తాను. సో దట్ మీకు ఇంకేదైనా డిజైన్ నచ్చితే కూడా పర్చేస్ చేసుకుంటారు. ఓకే, సో ఇవి వచ్చేసి జ్యువెలరీ అయిపోయింది. శారీ చూపిస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇలా మిక్స్డ్ కలెక్షన్, ఈ కలెక్షన్ అనేది నేను పర్సనల్ గా పర్చేస్ చేసుకున్నవి, నాకు నచ్చినవి నేను పెడతాను కదా, అవి మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి లైట్ వెయిట్ కంచి పట్టు స్టైల్ ప్యాటర్న్ శారీ అండి. సో వెరీ సాఫ్ట్ పట్టు. ఈ టైప్ ఆఫ్ శారీస్ వాష్ చేసినా ఏం అవ్వదు, ఇదేం కలర్ పోదు. రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. బార్డర్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చింది. మనకి ఇదే బార్డర్ జనరల్ గా కంచిపట్టు శారీస్ లో అక్కడక్కడ చూస్తాం కదా, అదే. బట్ ఇట్స్ ఎ రెప్లికా, ప్యూర్ కంచిపట్టు కాదు కానీ అలాంటి సాఫ్ట్ పట్టు స్టైల్. ఓకే, పైన సైడ్ కూడా సేమ్ ఇంచెస్ ఆఫ్ బార్డర్ అండి. అండ్ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ మొత్తం కూడా జెరీ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ అయితే అద్దరిపోయింది అసలు. మొత్తం కూడా హెవీ జెరీ వీవింగ్ తో అయితే వచ్చింది బ్లౌజ్. సో చూడండి బ్లౌజ్ అంతా కూడా మంచి గోల్డ్ జెరీ వీవింగ్, కింద బార్డర్ అయితే ఇలా అయితే వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు కూడా మనకు అదే హెవీ వీవింగ్ తో అయితే వచ్చింది. ఆల్ ఓవర్ ద శారీ చూసేద్దాం. వెరీ సాఫ్ట్ పట్టు స్టైల్ శారీ అండి. ఇదిగోండి పైన సైడ్ బార్డర్ చాలా నీట్ గా వింటేజ్ లుక్ శారీస్ ఉంటాయి కదా, లైట్ వెయిట్ పట్టు. ఇది వచ్చేసి ఒరిజినల్ పట్టు ప్యాటర్న్ లో కూడా ఈ ప్యాటర్న్ లో ఉంటాయి అనమాట. సింపుల్ గా సింగిల్ కలర్ పట్టు శారీస్ వస్తాయి చూసారా, అది ఎగ్జాక్ట్ కంచి పట్టు రెప్లికా. చూడండి బార్డర్ కూడా దూరించి ఎంత బాగా కనిపిస్తుందో. నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇదిగోండి పైన సైడ్ బార్డర్, ఆల్ ఓవర్ ద శారీ అయితే జెరీ బూటీ వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ చూడండి జెరీ వీవింగ్ తో ఎలా అయితే వచ్చిందో. సో చూడండి మొత్తం కూడా ఆల్ ఓవర్ ద శారీ మనకి ఆ బార్డర్ అనేది కింద వరకు మొత్తం కూడా రన్ అవుతుంది. సో చూడండి వీడియో లాస్ట్ శారీ లాస్ట్ వరకు కూడా ఇలా అయితే మనకి బార్డర్ అనేది రన్ అయింది. కావాలంటే హాఫ్ శారీస్ ప్లాన్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. చాలా బాగుంది. శారీగా కూడా సూపర్ అంటే సూపర్ అని చెప్తాను. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ పట్టు అనమాట. నచ్చిన వాళ్ళు మాత్రం లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. దీంట్లో కలర్స్ ఇంకోటి రెడ్ ఉన్నట్టుంది. నేను మెరూన్ అయితే పెట్టాను. మెరూన్ కొంచెం బ్రౌనిష్ మెరూన్ కనిపిస్తుంది ఫోటోలో అని, కానీ రావడం మాత్రం ఎగ్జాక్ట్ మెరూన్, డార్క్ మెరూన్. చూడడానికి అదే బ్రౌనిష్ మెరూన్ లా కనిపిస్తుంది, మెరూన్. ఓకే, సూపర్ ఉంది. దీంట్లో రెడ్ కూడా ఉండాలి. సో ఏవైనా ఇట్లా నాకు రావడానికి 1 వీక్ పట్టేస్తుంది కదా, అవి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. అదే ప్రాబ్లం అవుతుంది. చూడండి, నోటిఫై మీలో పెట్టుకోండి. ఓకేనా? అండ్ రివ్యూ అట్లీస్ట్ చూసినట్టు ఉంటుంది. మీకు నోటిఫై మీలో మళ్ళీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే రివ్యూ గుర్తుంటుంది కదా. సో రివ్యూస్ తెలుసుకోవడానికి చూడండి. అండ్ 1 మోర్ శారీ అండి. ఇది కూడా ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి. మెరూన్, ఇది బ్రౌన్ కాదు మెరూన్. ఫోటోలో కొంచెం డార్క్ పడేసరికి బ్రౌన్ అనుకుంటున్నాం, బట్ మెరూన్ అండ్ లైట్ ఆనంద బ్లూ కలర్. సో కలర్ కే ఫిదా అసలు. సో ఇవన్నీ కూడా వచ్చేసి మనకు కొంచెం పట్టు స్టైల్లో అలా ట్రెడిషనల్ లుక్ శారీస్ అనమాట. ఈ వీడియోలో ట్రెడిషనల్ లుక్ శారీస్. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ లో ఏంటి అంటే మనకు శారీ ఆల్ ఓవర్ లో ఏవైతే చెక్స్ బుటీస్ వచ్చాయో ఆ చెక్స్ బుటీస్ బ్లౌజ్ లో వచ్చి బార్డర్ అనేది మాత్రం ఇలాగే కంటిన్యూ అయింది. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. మొత్తం కూడా చెక్స్. ఓకే, చెక్స్ బుటీస్ అయితే ఇలా అయితే వస్తుంది. వర్క్ అవసరం లేదు, అంత నీట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వస్తుంది, 1/2 మీటర్ పళ్ళు విత్ మొత్తం కూడా టిష్యూ లైన్స్ ఇలా అయితే వస్తుంది పళ్ళు. ఇక్కడ నుంచి శారీ స్టార్ట్. ఓకే, శారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ వీవింగ్ తో అయితే వస్తుంది. ఇదిగోండి ఇది పైన సైడ్ బార్డర్.
ఇది జెరీ లైన్స్ వీవింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి, ఏం తట్టుకోవడానికి అంటూ ఏం ఉండదు. ఈ జెరీ లైన్స్ ఎక్కడేం బయటికి పాపప్ అవ్వవు. ఓకే, ఇదిగోండి కింద వరకు, పైన కింద సేమ్ బ్యాక్ సైడ్ అలాగే ఉంటుంది శారీ అంతా. అండ్ శారీ వచ్చేసి లిటిల్ వామ్ సిల్క్. వాష్ చేయొచ్చా అంటే వాష్ చేయొచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోండి, నీడలో ఆరేసుకోండి. బికాస్ కలర్స్ అనేవి మంచి లైట్ కలర్స్. సో చూడండి ఆల్ ఓవర్ ద శారీ ఎలా ఉందో. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ సూపర్. సో నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను ఏంటంటే అన్ని పిక్ చేస్తూ ఉన్న అవుట్ ఆఫ్ స్టాక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే ఇవి కొంచెం సెలెక్టివ్ గా పిక్ చేసుకొని చూపిస్తాను అనమాట. లక్ ఏంటంటే స్టాక్ లో ఉండమే లక్. బట్ ఇవి ఏంటంటే రెగ్యులర్ గా పర్సనల్ గా మనకు నచ్చేలాంటి శారీస్ ఉన్నాయా లేదా అలా చూసుకొని పర్చేస్ చేస్తాను. జస్ట్ వీడియో చేయాలి అంటే ఏమంటే అవి ఎన్నంటే చేయొచ్చు, కానీ పర్సనల్ గా నాకు నచ్చాలి కదా చూపించాలంటే. సో అలా అనమాట. సో నచ్చినవి చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. బ్యూటిఫుల్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్. ఎండ్ వరకు మనకి ఇలాగే వస్తుంది. హాఫ్ శారీ యూజ్ చేయొచ్చా అంటే హాఫ్ శారీ అంత ఫాలింగ్ ఏం లేదు, ట్రై చేయొచ్చు. బట్ శారీగా ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే, బ్లౌజ్ అంతా కూడా శారీకి బాగా వచ్చింది. సో నచ్చిన వాళ్ళు నెక్స్ట్ ట్రై చేయండి. మొత్తం శారీ అంతా హాఫ్ శారీకి యూజ్ చేస్తారంటే అలా చేయొచ్చు. ఇదిగోండి వన్ మోర్ లేటెస్ట్ ట్రెండింగ్ శారీ. ఇది యాక్చువల్లీ ప్యూర్ కంచి పట్టులో మనకి ఇలా టిష్యూ పింక్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఆ శారీ వచ్చేసరికి 35,000 ఉంటుంది. 35,000, 32,000. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా సరే నేను తీసుకున్నాను, 35,000 పడింది. ప్యూర్ కంచి పట్టు. ఇది వచ్చేసి రెప్లికా అండి. సో ఇది బ్లాక్, ఇది ఆనియన్ పింక్, ఇది బ్లాక్. జనరల్ గా ప్యూర్ టిష్యూ విత్ బ్రౌన్ వస్తుంది. అది ప్యూర్ కంచి పట్టు శారీ. మణికంఠ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. మీరు నేను కట్టుకున్న పట్టు శారీస్ గురించి అడుగుతున్నారు. మణికంఠ హ్యాండ్లూమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ దాంట్లో చూడండి. సేమ్ ఇలాంటిది పట్టు శారీ కూడా ఉంది. నేను కావాలంటే పిక్చర్ ఇస్తాను. నేను అది పట్టు శారీ పర్చేస్ చేసుకున్నా. నా జనరల్ గా ఎక్కువ వరకు పట్టు శారీస్ అంతా మణికంఠ హ్యాండ్లూమ్సే. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నో ఇయర్స్, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 years నుంచి చూస్తున్నాను ఆ శారీస్. నాకు తెలిసి ముందేమో నాకు తెలియదు, మమ్మీ వాళ్ళు తీసుకునే వాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ పర్చేస్ చేస్తున్న మణికంఠ హ్యాండ్లూమ్స్ వాళ్ళ క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ, చాలా ఇయర్స్ అయితే పాడవు. సో ఈ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ విత్ బ్లాక్, పైన కింద ఈక్వల్ సైజ్ ఆఫ్ కంచి బార్డర్ ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి చూద్దాం. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళుకి ఇలా టాజిల్స్ వస్తాయి. ఇక్కడ పళ్ళులో ఇట్లా టిష్యూ వస్తుంది. ఓకే, సో మంచి పైన కింద మంచి సైజ్ ఆఫ్ బార్డర్ అనమాట. ఇదిగోండి మంచి బిగ్ సైజ్ ఆఫ్ బార్డర్ ఇలా అయితే వస్తుంది. ఆనియన్ పింక్ కలర్. ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ క్వాలిటీ అనేది హిట్ అయింది. అరే ఇంత తక్కువ ప్రైస్ కి వస్తుంది, పట్టు శారీని కట్టుకోగానే అరే ఇది మీషోలో తీసుకున్నా. పట్టు శారీ 35,000 ఉంటుంది. ఇది మనకి ఇది మంచి బెటర్ ప్రైస్ లో వస్తుంది. ఒక 900-1,000 లో వచ్చేస్తుంది. ఇది పెళ్లిలకు కట్టుకునే అంత పట్టు శారీ కాదు, బట్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు. ఇది కూడా అంతే బాగుంది. అది టిష్యూ బేబీ పింక్. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్ కి ఈ బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఈ శారీ కూడా చూడ్డానికి చాలా అసలు చిన్న చిన్న పూజలకి ఎక్కడన్నా వెళ్తే కట్టుకోవచ్చు, అంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్. అప్పుడప్పుడు అంతే కలర్ కాంబినేషన్స్ ఎందుకు హిట్ అయితే తెలియదు కానీ సూపర్ గా ఉందన్నమాట. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వస్తే కనుక టిష్యూ అనగానే గట్టిగా టిష్యూ ఏమైనా ఉంటుంది అంటే అలా ఏం లేదు. జస్ట్ అలా షైనీ థ్రెడ్ అనేది మిక్స్ అయింది, టిష్యూ లాగా కనిపిస్తుంది. సాఫ్ట్ క్వాలిటీ శారీ అంతా, ఆల్ ఓవర్ వెరీ సాఫ్ట్ క్వాలిటీ. ఓకే, టిష్యూ లాగా ఏం ఉండదు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ టిష్యూ లాగా ఎక్కడ ఉంది ఏం లేదు. చూడండి బార్డర్ ఏమి కట్టుకోవడానికి అంటూ ఏమి ఉండదు. ఆల్ ఓవర్ ద శారీ చూసేద్దాం. హాఫ్ శారీస్ కి ఏమో అండి ఇది ట్రై చేయొచ్చు. 2 borders కి ఒక సైడ్ అటాచ్ చేసేసి హాఫ్ శారీస్ ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చే దగ్గర మనకి లిటిల్ డార్క్ పింక్ వచ్చింది అండ్ బ్లాక్ దగ్గర మనకి ఈ కలర్ బ్లాక్ దగ్గర ఇట్లా మెరూన్ అయింది. బికాస్ డార్క్ పింక్ వచ్చేసి ఇక్కడ కొంచెం డార్క్ పింక్ వచ్చింది ఇక్కడ వరకు శారీ. సో బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చింది. ఓకే, సో బట్ శారీ వైజ్ గా మాత్రం సూపర్ ఉంది. ఇది కూడా మనకి బ్లౌజ్ ఎక్కువ వరకు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ ఏదో ఒకటి అలా పెట్టేసుకొని మెయిన్ గా బార్డర్స్ 2 borders అటాచ్ చేసేసుకుని హ్యాండ్స్ కి ఫుల్ బార్డర్ వచ్చేలా చూసుకోండి, చాలా బాగుంటుంది. బార్డర్స్ తోటి కూడా బ్లౌజ్ ని డిజైన్ చేసుకోండి. పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 10 inches పైన 10 inches కింద బార్డర్.
ఈ శారీ అయితే అసలు లుక్ వైజ్ చాలా మంది అసలు ఏమన్నా నా ఇన్స్టాలో చాలా మంది అంటే చాలా మంది నాట్ మీషో నుంచి కాదు, ఆల్మోస్ట్ మీషో కూడా అలాంటి డీలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి సెల్ చేస్తారు కదా, ఇగోండి ఇలా అయితే వస్తుంది. సూపర్ గా ఉంది. నచ్చితే మీకు బ్రౌన్ కాంబినేషన్, ఇది బ్లాక్ బ్రౌన్ కాదు, దిస్ ఈస్ బ్రౌన్. ఓకే, దిస్ ఈస్ బ్లాక్. అండ్ లాస్ట్ బ్లౌజ్, వీడియో పెద్దగా అయిపోయింది. సో చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వర్క్ మనం ఎక్కువ వరకు పింక్ లో అండ్ రెడ్ లో చూసాము, బట్ ఈ వర్క్ అనేది మనకి ఇప్పుడు ఈ వర్క్ బ్రౌన్ లో కూడా వచ్చింది అనమాట. బికాస్ దిస్ ఇస్ హెవీ వర్క్, ఎవరికైనా బ్రైడల్ గా యూజ్ వస్తుంది కదా అని రివ్యూ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్రౌన్ కాంబినేషన్ శారీస్ ఎక్కువ కట్టుకుంటున్నారు. సో చూడండి, మొత్తం కూడా వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది. కింద బీట్స్ కూడా చాలా బాగా హ్యాంగ్ అవుతున్నాయి. ఈ బ్లౌజ్ చూడండి, మొత్తం కూడా ఇదంతా కూడా ఇట్లా లైన్స్ వర్క్ అంతా కూడా కర్దానా వర్క్, పర్ల్ అండ్ గోల్డ్ పూసలు కర్దానా వర్క్ అన్నమాట. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, అండ్ ఇది నెక్ మీద వర్క్ చూడండి, ఇది నెక్ మీద వర్క్ కింద వచ్చేసరికి మనకి ఇలా ఇక్కడ వర్క్ ఇలా అయితే వస్తుంది. నెక్ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి, ఫ్రంట్ కాదు, బ్యాక్ సైడ్ నెక్. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ పీస్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ ఉంటుంది. నెక్ ఇలా వర్క్ అంతా ఈ ప్యాటర్న్ లో వచ్చింది. మీకైతే వర్క్ దగ్గరగా చూపించాను కాబట్టి ఐడియా ఉంటుంది, కర్దానా వర్క్. సో చూడండి, నచ్చిన వాళ్ళు మాత్రం లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్రౌన్ లో అవైలబుల్ ఉంది బ్లౌజ్. ముందు ఎక్కువ వరకు పింక్ అండ్ రెడ్ లోనే ఉండేది, ఇప్పుడు బ్రౌన్ లో అవైలబుల్ ఉంది. సో ఇది మోస్ట్ హిట్ డిజైన్ కూడా, ఈ వర్క్ బ్లౌజ్ అనేది మోస్ట్ హిట్ డిజైన్. నచ్చిన వాళ్ళు లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.